ఇంటి కోడలిని ఒక మహాలక్ష్మిలా భావించాలి. ఎందుకో తెలుసా? బయట నుంచి ఈ ఇంట్లోకి వచ్చి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరికన్నా కూడా ఇక్కడి స్థితిని, ఇక్కడ ఉన్న యజమాని పైలోకాల స్థితిని నిర్ణయం చేయగలిగిన ఏకైక వ్యక్తి కోడలు. ఈ ఇంటి ఐశ్వర్యం ఎవరి వల్ల నిలబడుతుందో తెలుసా అండి? కోడల వల్లే నిలబడుతుంది. ఎందుకంటే ఇంటికి ఓ మహాత్ముడు వచ్చాడు అనుకోండి, ఆవిడ పట్టుకొచ్చి ప్రీతితో కాసిన పాలిచ్చి అయ్యా తాగండి అని ఓ నమస్కారం చేసింది అనుకోండి, ఏమి ఇంటి సంస్కారం అండి. ఆయన సంతోషించి ఆశీర్వచనం చేస్తాడు. అది అంగరక్ష. కోడలికి తెలియాలి సేవించడం, ఇంటి ఆచారం ఏమిటి, ఇంట్లో పెద్దలు ఎలా ప్రవర్తిస్తారు, మనం ఎలా ప్రవర్తించాలి తెలియాలి. బయట నుంచి ఈ ఇంట్లోకి వచ్చి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరికన్నా కూడా ఇక్కడి స్థితిని, ఇక్కడ ఉన్న యజమాని పైలోకాల స్థితిని నిర్ణయం చేయగలిగిన ఏకైక వ్యక్తి కోడలు.